రాత్రి 12 గంటలకు దేవతలందరూ కూడా భయపడిన ఒక శక్తి భూమిపై సంచరిస్తుంది అంటారు. ఆమెకు కోపం వస్తే రాజ్యాలు నశిస్తాయి. ఆమె కటాక్షం ఉంటే శత్రువులు కూడా మోకాళ్ళపై పడిపోతారు. ఆమె ఎవరో తెలుసా? ఆమె వారాహిదేవి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విఎండి డివోషనల్ స్టోరీస్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. ఇప్పుడే ఒక కామెంట్ చూశాను. ఈ కామెంట్ చూద్దామా? మీ వాయిస్ చాలా బాగుంటుంది, దేవుళ్ళ వాయిస్ చెప్పేటప్పుడు ఇంకా బాగుంటుంది అని అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ప్రతి వీడియోకి ఒకరైతే తప్పకుండా కామెంట్ చేస్తారు. అది తనే. ఫస్ట్ నుంచి నాకు చాలా సపోర్టివ్ కామెంట్స్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ కామెంట్ చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. నా వీడియోస్ చూస్తూ ఇంత ప్రేమ ఇస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ వాయిస్ చాలా ప్రశాంతంగా ఉంటుందని అయితే చెప్పారు. అంతా ఆ దేవి దయ. నేను జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్టివ్ కామెంట్స్ నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. సత్యయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రంలో దాచేసి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని భూమిని తన దంతాలపై ఎత్తి రక్షించాడు. కానీ ఆ యుద్ధ సమయంలో విష్ణువు కోపం, శక్తి, ఉగ్రత్వం కలిసిపోయి ఒక అద్భుతమైన దివ్య శక్తి పుట్టింది. ఆమె ముఖం వరాహంలా, కళ్ళల్లో అగ్ని, చేతుల్లో ఆయుధాలు. ఆమె అడుగు పడితే భూమి కంపించింది. దేవతలందరూ ఒక్కసారిగా వణికిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఇది సాధారణ శక్తి కాదు, విష్ణువు ఉగ్రశక్తి రూపం. ఈమె ప్రపంచాన్ని కాపాడబోయే మహాశక్తి. ఈమె పేరు వారాహి అని బ్రహ్మదేవుడు అన్నాడు. వారాహిదేవి నవ్వితే పిడుగులు పడ్డాయి. ఆమె కోపంగా శ్వాస తీసుకుంటే తుఫాన్లు వచ్చాయి. దేవతలు భయంతో శివుడి దగ్గరకు వెళ్లారు. దేవతలు ఇలా అన్నారు, మహాదేవ, ఈ శక్తిని ఎవరు ఆపగలరు? ఈ కోపం చూస్తే లోకాలు దహనమవుతున్నాయి. శివుడు అది విని ఇలా అన్నాడు, ఆమెను ఆపలేం, కానీ శాంతింపజేయవచ్చు. ఎందుకంటే ఆమె ధర్మాన్ని కాపాడడానికి పుట్టింది అని శివుడు దేవతలతో చెప్పాడు. అప్పుడు వరాహిదేవి ఇలా చెప్పింది, అధర్మం పెరిగినప్పుడు, స్త్రీలు కన్నీళ్లు కార్చినప్పుడు, నిరపరాధులపై అన్యాయం జరిగినప్పుడు నేను వస్తాను. రాత్రి చీకటిలో సంచరిస్తాను. శత్రువుల గర్వాన్ని నేనమట్టం చేస్తాను. నన్ను నిజమైన భక్తితో పిలిచిన వారిని ఎవ్వరూ తాకలేరు అని వారాహిదేవి చెప్పింది. తరువాత ఆదిశక్తి సప్త మాతృకలను సృష్టించింది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి మరియు అత్యంత రహస్యమైన శక్తి వారాహి. మిగతా దేవతలను పగలు పూజిస్తారు, కానీ వారాహిదేవిని ఎక్కువగా రాత్రిలో పూజిస్తారు. ఎందుకంటే ఆమె చీకటిని నియంత్రించే దేవి. పురాణాల్లో ఒక రహస్యం ఉంది. వారాహిదేవి భక్తుల ఇంటి ముందు అదృశ్యంగా కాపలా కాస్తుందని అంటారు. ఆమె అనుగ్రహం ఉన్నవారిపై దృష్టి, దోషాలు, శత్రుబాధలు ఏవి పని చేయవని నమ్మకం. నన్ను భయంతో కాదు, నమ్మకంతో పిలువు. నీ కన్నీరు నిజమైనదైతే నీ కోసం యుద్ధం చేయడానికి కూడా నేను సిద్ధం. అందుకే వారాహిదేవిని రాత్రి సంచారిణి అని కూడా పిలుస్తారు. ఆమె కరుణ ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఈ దేవి వీడియో మీ వరకు వచ్చిందంటేనే ఆమె అనుగ్రహం ఉన్నట్లు. ఇలాంటి మరెన్నో దేవీ దేవతల రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహిదేవి రక్షణ మీకు కావాలనుకుంటే ఓం వారాహిదేవి నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోని వారాహిదేవి భక్తులకు షేర్ చేయండి. ఆగండి, తులసీదేవి గురించి, తులసి మొక్కలు రకాల గురించి నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఎంతమంది చూస్తారు? కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇష్టమైన దేవీ దేవతల కథలు వినాలనుకుంటే ఈ వీడియో కింద ఒక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.